హాయ్ హెవీవా, దిస్ ఇస్ సోనీ. నమస్తే. మళ్ళీ తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై వివాదాల మేఘాలు కమ్ముకున్నాయి. బీసీ కోట అంశం మరోసారి రాజకీయ తాపత్రయానికి కేంద్ర బిందువైంది. జీవో 46 పై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో గర్జుతున్నాయి. తమకు రావాల్సిన న్యాయం కోల్పోతున్నామంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ రంగంలోకి దిగేందుకు రెడీ అయితే అయిపోయింది. ఇక బీసీల తరఫున పోరాటం తప్పదనే సంకేతాలు ఇస్తోంది. అయితే ఇక్కడ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవా, కోట్ల ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి, బీసీ సంఘాల ఆగ్రహం ఇవన్నీ కలిపి ఈ ఎన్నికలు మరింత సున్నితంగా మారుతున్నాయనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. బీసీ కోట అమలవుతుందా, జీవో 46 నిలుస్తుందా, లేక రాజకీయ పార్టీల అజెండాలు ఎన్నికల వాతావరణాన్ని మరోసారి వేడెక్కిస్తాయా? ఈ పంచాయతీ ఎన్నికలు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాన్ని ఏ దిశలోకి నెట్టబోతున్నాయో చూడాలి. అండ్ ఏపీ జిల్లాల విభజన మళ్ళీ చర్చ. ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో పునర్వ్యవస్థీకరణ మరోసారి హాట్ టాపిక్గా మారింది. మార్కాపురం, మదనపల్లి జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలకు రంగం సిద్ధమవుతుందన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడే ప్రశ్నలు మొదలవుతున్నాయి. కొత్త జిల్లాలు మరికొన్ని వస్తాయా? ప్రస్తుత జిల్లాలో ప్రజలు చేసిన డిమాండ్లు ఏ స్థాయిలో ఉన్నాయి? రెవెన్యూ డివిజన్ల పునర్నిర్మాణం ఎలా ఉండబోతుంది? ఇక కేబినెట్స్ సబ్ కమిటీ చేసిన ప్రతిపాదనలు కూడా ఈసారి పెద్ద చర్చకెత్తి దారితీస్తున్నాయి. ఏ ప్రాంతం ఏ జిల్లాలో కలవాలి? ప్రజలకు సౌకర్యాలు ఎలా చేరాలి? పాలన సులభతరం ఎలా అవుతుందన్న దానిపై ప్రభుత్వం ఇంకా లోతైన చర్చలు చేస్తున్నట్టు సమాచారం. ఏపీలో జిల్లాల సంఖ్య మారుతుందా? ప్రజలకు ఇబ్బందుల, సౌకర్యాల నిర్ణయాలు బయటకు వచ్చేదాకా చర్చలు మాత్రం ఆగేలా లేవు. ఇక కర్ణాటకలో రాజకీయ సంక్షోభం చూసుకుంటే, కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రోజు రోజుకు మరింత ముదురుతోంది. సీఎం పదవిపై కాంగ్రెస్లోని విభేదాలు జ్వాలలు రేపుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరి శిబిరాలు స్పష్టంగా వేరైపోయాయి. ఇక సంక్షోభ పరిష్కారంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా స్పష్టంగా వేరైపోయాయి. ఇక సంక్షోభ పరిష్కారంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంది. ఇక ఖర్గే ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు చేదు కామెంట్లు వస్తున్నాయి. ఇక మద్యపం దాకా దళిత సీఎం కార్డు బయటకు రావడం ఆ రాజకీయాలను మరో మెట్టెక్కించిందని చెప్పాలి. మూడో వ్యక్తి సీఎం అవుతే ఇద్దరు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న. ఇక అధిష్టానం కేజే జార్జ్ను మధ్యవర్తిగా పెట్టినట్టు సమాచారం అయితే అందుతుంది. అయినా పరిష్కారం దగ్గర పడుతున్న సంకేతాలు అయితే లేవు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం 3: కర్ణాటక, తెలంగాణ, హిమాచల్. కర్ణాటకలో సంక్షోభం మరింత పెరిగితే తెలంగాణలో కూడా ప్రభావం తప్పదని నిపుణులైతే అభిప్రాయం. అండ్ విదేశాల నుంచి వచ్చే రాహుల్ గాంధీ ఈ సమస్యపై ఏం తేల్చబోతారన్నది అయితే కీలకంగా ఉంది. అండ్ సింధు భారత్లో కలిసేనా? రాజ్నాథ్ వెల్లడి తర్వాత కలకలం. పాకిస్తాన్పై మరోసారి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధ్ మళ్ళీ భారత్లో కలిసి వచ్చే రోజులు వచ్చే అవకాశం ఉంది అన్న ఆయన స్టేట్మెంట్తో పాక్ ఉలిక్కిపడింది. పాక్ విదేశాంగ శాఖ వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది మా సార్వభౌమత్వంపై దాడి అంటూ తీవ్ర విమర్శలు అయితే గుప్పించింది. హిందుత్వ విస్తరణ వాదన కూడా వ్యాఖ్యానించింది. కాకపోతే వాస్తవం ఏంటంటే పాక్లోని సింధు ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా తమ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. బలూచిస్తాన్ వేర్పాటు వాదంతో ఇప్పటికే పాక్ ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు ఉన్నాయి. ఇక ఇప్పుడు సింధ్ ప్రాంత ప్రజలు కూడా గొంతెత్తితే పాక్ పరిస్థితి మరింత క్లిష్టం కావచ్చు. రాజ్నాథ్ వ్యాఖ్యలు వ్యూహాత్మక లేక సూచనాత్మక? సింధ్ ఇండియా అంశం వచ్చే రోజుల్లో అంతర్జాతీయ వేదికలపై మరో పెద్ద చర్చకే దారితీయబోతుందనే మాట అయితే వినిపిస్తోంది. ఇక ఉప్పాడ తీరంలో పరిశ్రమల కాలుష్యం. ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడ తీర ప్రాంతం మళ్లీ వార్తల్లో నిలిచింది. పరిశ్రమల వల్ల పెరుగుతున్న కాలుష్యం అక్కడి మత్స్యకార కుటుంబాలకు తీవ్రమైన ఆందోళనగా మారింది. కన్నుల పండువైన ఉప్పాడ తీర సౌందర్యం ఇప్పుడు రసాయన వ్యర్థాల మురికి వాసనతో కలకల్లాడుతున్నట్టు స్థానికుల ఆవేదన. ఇక సమీప పరిశ్రమ నుంచి సముద్రంలోకి వస్తున్న రసాయన వ్యర్థాలు చేపల సంఖ్యను తగ్గిస్తున్నాయంటున్నారు. అండ్ సముద్ర జీవ వ్యవస్థకు కూడా ప్రమాదమే అని పర్యావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి ఏం చర్యలు తీసుకుంటున్నాయి? పరిశ్రమలపై పర్యావరణ నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా, లేక కేవలం పేపర్ పైన? ఉప్పాడ పర్యావరణ పర్యటనకు గుర్తింపు తెచ్చుకున్న తీర ప్రాంతం. సో అక్కడ ప్రజల వేదను ఎటైనా వినబోతారా? పరిశ్రమల విస్తరణ, ప్రజల ఆరోగ్యం, ఈ రెండింటికి మధ్య ప్రభుత్వం ఏం సమతుల్యత సాధించబోతుందో చూడాలి. సో ఇవి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ iNews. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మై ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నౌ. థ్యాంక్ యూ ఆల్.